ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేస్తూ గుజరాతీ పెట్టుబడిదారులను దేశ సంపదకు దోచిపెడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. గుంటూరు నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు చండీగఢ్లో సిపిఐ జాతీయ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని, ఆ మహాసభలు దేశంలోనే ఎదుర్కొంటున్న సమస్యలు, బీజేపీ నియంతృత్వ పాలన నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడని, కరెంటు ఛార్జీల పెంపుదల, ప్రైవేటీకరణ వంటి నిర్ణయాలతో గుజరాతీ పెట్టుబడిదారులు దేశ సంపదను దోచిపెడుతున్నారని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అధోగతి పాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరించడం దుర్మార్గమని, మరోసారి విశాఖ ఉక్కు కాపాడుకునేందుకు ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించడం అనివార్యమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఐ నగర కార్యదర్శి అగిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో స్థానిక శాఖ నుండి ఆల్ ఇండియా వరకు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర మహాసభలు ఇప్పటికే ఒంగోలు నగరంలో 23 నుంచి 25 వరకు పూర్తయింది. అలాగే ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు చండీగఢ్లో జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలో ముఖ్యంగా ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక ప్రజా సమస్యల్ని, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, దాంతోపాటు రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, అన్ని వర్గాల ప్రజల సమస్యలపైన, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలపైన చర్చించి ఒక పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఇవాళ మన దేశంలో నరేంద్ర మోడీ తాను అధికారం చేపట్టిన తర్వాత పేదవాడు మరింత పేదవాడుగా, నరేంద్ర మోడీ బంధువులు, అనుయాయులు, గుజరాత్ పెట్టుబడిదారులు భారతదేశ ఆర్థిక వ్యవస్థని పట్టి పీడిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల రక్త మాంసాలను కూడా గుజరాత్ పెట్టుబడిదారులు భోంచేస్తూ ఉన్నారు. ఈ దశలో నరేంద్ర మోడీ రకరకాల రంగాల్లో సంస్కరణ తీసుకొని వస్తూ మన కరెంటు ఛార్జీలు పెరిగిన, రైతుల ఆత్మహత్యలు దారుణంగా జరుగుతూ ఉన్నా, అలాగే విద్య ప్రైవేటీకరణ మరింత వేగంగా పెరిగిపోతున్నా, ఈ మొత్తానికి కారణం నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి స్వయం నిర్ణయాధికారం లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాన్ని కూడా కొల్లగొడుతున్నటువంటి పరమ దుర్మార్గుడు నరేంద్ర మోడీ. వాళ్ళ కేరళ, తమిళనాడు, అలాగే పశ్చిమ బెంగాల్, ఈ 3 రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన రాష్ట్రంతో సహా పాలకులంతా నరేంద్ర మోడీ చుట్టూ బడ్జెట్ చెక్కలు తీసుకొని తిరుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ శిష్యుడే, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ శిష్యుడే, జగన్మోహన్ రెడ్డి కూడా నరేంద్ర మోడీ శిష్యుడే. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ మనిషి, అధికారంలో మేము ఎన్డీఏలో ఉన్నాం చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ కానీ, అలాగే చంద్రబాబు కానీ నరేంద్ర మోడీ గీత దాటిపోయేటటువంటి పరిస్థితి లేదు. ఆయన కరెంటు ఛార్జీలు పెంచమంటే వీళ్ళు పెంచారు. ఆయన విద్యా వ్యవస్థ మీద కూడా పట్టు సంపాదించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రభుత్వానికి విద్యా వ్యవస్థలో అధికారాలు లేకుండా చేస్తూ యూనివర్సిటీలు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నింపేస్తా ఉన్నారు. ఇట్లాంటి విషయాలన్నీ చండీగఢ్ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆందోళన హక్కని ఆనాడు విద్యార్థులు యువజనులు ప్రాణత్యాగం చేసి 32 మంది ప్రాణాలు కోల్పోయి ఆ తర్వాత వామపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యంగా సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలతోటి రాష్ట్రమంతా పెద్ద ఎత్తున జరిగినటువంటి మహా ఉద్యమం ద్వారా విశాఖ ఉక్కుని పోరాడి సాధించుకున్నారు. ఆ విశాఖ ఉక్కుని ఏ ప్రమాదం లేదు అని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ విశాఖ ఉక్కుని దశల వారీగా ప్రైవేటీకరణ చేయడానికి కావాల్సిన ప్రయత్నం అంతా కూడా జరిగిపోతారు. ఎన్నికల అధికారంలోకి రాకముందు ఇదే చంద్రబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏం చెప్తారు? విశాఖని ప్రైవేటు వ్యక్తుల దారాదత్తం చేయమని నొక్కి ఒక్కాడించారు. కానీ వాళ్ళ అనేక డిపార్ట్మెంట్లు తీసేస్తున్నారు. డిపార్ట్మెంట్లు వైడ్గా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. అందుకని మరో విశాఖ ఉక్కు ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని సమాయత్తం కావాలని సిపిఐ 28వ రాష్ట్ర మహాసభ పెద్ద ఎత్తున చర్చించి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అందులో భాగంగా 28వ తేదీన అన్ని పార్టీలు ప్రజా సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశాన్ని విశాఖపట్నంలో విశాఖ స్టీలు రక్షణ కోసం నిర్వహించబోతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎరువుల కొరత, పురుగు మందుల కొరత అన్ని అయిపోయి కష్టాలను గట్టెక్కినాక గిట్టుబాటు ధర కొరత, రైతులకు మాత్రం అన్ని కొరతలే, దళారులకు మాత్రం అన్ని లాభాలు సమకూరుస్తున్నటువంటి ప్రభుత్వాల నిజరూపం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ యూరియా, డిఏపి ఇవన్నీ అమ్మకుండా కేవలం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మాత్రమే యూరియా వెళ్తా ఉన్నది. ఇది సత్యం. అలాగే డిఏపిని 200, 300 చొప్పున అధిక రేట్లకి విక్రయిస్తా ఉన్నారు బ్లాక్ లో. దీన్ని అరికట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో, అలాగే రైతు సంఘం ఆధ్వర్యంలో, ఈ రెండింటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలకి రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యవర్గం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన అన్ని మండల కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా నా వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాలేదు అంటున్నారు. అది స్టీల్ ప్లాంట్ లో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ఆందోళన చేసుకోవడానికైనా ఆ ప్రాంతంలో వర్కర్లకి అనుమతించారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కనీసం ఆ ప్రాంతంలో ఆందోళన చేయడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ నినాదాలు ఇచ్చేటటువంటి వాళ్ళని, ధర్నాలు చేసే వాళ్ళని అరెస్టు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అత్యంత దారుణమైనటువంటి పద్ధతుల్లో విశాఖ ఉక్కు కార్మికుల యొక్క పరిస్థితి మరింత దీనంగా తయారై ప్రైవేటీకరణ మరింత వేగంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కూరుకుంటా ఉంది. దీన్ని కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్పినా అబద్ధమే, చంద్రబాబు గారు చెప్పినా అబద్ధమే, ఎవరు చెప్పినా అబద్ధం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం
మరో ఉద్యమానికి త్యాగాలతో కూడిన వీరోచితమైనటువంటి పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నాం. దానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.